హలో అండి, పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్లలో మాదిరిగా సాంబార్ ఎలా చేసుకోవాలో చూడండి. దీనికోసం అయితే కావాల్సినవి ఒకసారి అయితే చూడండి. దీనికి మనకి నచ్చిన వెజిటేబుల్స్ నేనైతే బెండకాయ, మునక్కాయ, బీరకాయ, క్యారెట్, టమాటో, అలాగే చింతపండు, పచ్చిమిర్చి, సోరకాయ, కందిపప్పు, ఉల్లిగడ్డ, కరివేపాకు, అలాగే కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో ఒక బౌల్ కందిపప్పు వేసి బాగా కడిగేసుకోవాలి. అలాగే చింతపండు మన పులుపుకి సరిపడినంత కూడా ఒక బౌల్లో వేసేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. చింతపండు, కందిపప్పు. ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్లో 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాసులకు కొంచెం ఎక్కువ వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి 4-5 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చింతపండు కూడా కడిగేసి మంచిగా నీళ్లు వేసి పక్కన పెట్టుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ కడిగి పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా దంచుకుంటే బాగుంటుంది. నేనైతే ఫ్రెష్గానే ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు మనము స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని కడాయి కొంచెం వేడెక్కినాక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కినాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఆనియన్, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేసేసుకోవాలి. కొంచెం మగ్గినాక మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 5 నిమిషాలు కలిపేసుకొని ఆ తర్వాత వెజిటేబుల్స్ ఉంటాయి కదా, ఆ ముక్కలన్నీ ఒకేసారి వేసేసుకుంటున్నాను నేనైతే. ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకొని పసుపు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చింతపండు రసం అయితే రెడీ చేసుకుందాము. చింతపండును బాగా పిప్పి మొత్తం తీసి బయటపడేయాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ అయితే మనకి సగం వరకు ఉడికినాయి. అప్పుడు టేస్ట్కి సరిపడినంత ఉప్పు, కారము, సాంబార్ మసాలా, అలాగే కొంచెం నేనైతే జీలకర్ర పౌడర్ వేస్తున్నాను. పిల్లలకి డైజెషన్ మంచిగా అవుతుందనేసి ఇవన్నీ వేసి కలిపి మూత పెట్టుకోవాలి. మనకైతే పప్పు బాగా ఉడికిపోయింది. పప్పు గుత్తితో కానీ గంటెతో కానీ బాగా మ్యాష్ చేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని మెదుపుకోవాలి. మనకి పప్పు మెత్తగా ఉంటేనే సాంబార్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనమైతే పప్పును కూడా ముక్కలలో వేసేసి బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు పప్పుని ముక్కలతో ఉడకనిద్దాము. అప్పుడే మనకి సాంబార్ అనేది టేస్టీగా ఉంటుంది. మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, పప్పు అయితే చిక్కగా ఉడికిపోయింది. వెజిటేబుల్స్ కూడా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు రసము, అదంతా వేసేసుకొని మళ్ళీ ఒకసారి 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే చింతపండులో పులుపంతా ముక్కలకి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది సాంబారు. ఇప్పుడైతే మనము పప్పు కుక్కర్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అదంతా మంచిగా కడిగేసి దీంట్లో పోసేసుకుందాం సాంబార్లో. మనకి చిక్కగా కావాలంటే కొంచెం తక్కువ, పలుచగా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసేసుకొని బాగా కలిపేసి పైనుంచి కరివేపాకు చల్లుకుంటే మనకైతే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అలాగే ఒక గుప్పెడంతా కొత్తిమీర తరిగి కడిగి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత 2 చిన్న బెల్లం ముక్కలు అలాగే ఇంగువ వేసేసి ఇంకొక 10-15 నిమిషాలు ఉడికించుకుంటే మనకైతే సాంబార్ రెడీ అయిపోతుంది. ఇంకా చిక్కగా కావాలనుకుంటే ఇంకాసేపు ఉడికించుకోవాలి. మనం ఈ సాంబార్ చేసుకుంటుంటే మన ఇంటి చుట్టూ వాళ్ళకి స్మెల్ వస్తుంది. అప్పుడే మనం సాంబార్ కరెక్ట్గా చేసినట్టు. చూడండి, నేను ఎంత సాంబార్ చేస్తున్నాను. సాయంత్రం వరకు అయితే మా ఇంట్లో సాంబార్ అయిపోతుంది. మా ఆయన నా కొడుకు అయితే సాంబార్ పిచ్చోళ్ళు. చూడండి, ఇలా సాంబార్లో అన్నంలో సాంబార్ వేసుకొని తింటుంటే భలే ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి.